హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో, ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే అన్ని రెసిపీసే షేర్ చేశానండి. సో, దక్షిత్ బర్త్‌డే సెలబ్రేట్ చేశామన్నాం కదా! థర్డ్ బర్త్‌డే. సో, ఆ రోజు నేను ఏం రెసిపీస్ చేశానో అవన్నీ షూట్ చేశాను. ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా! నేను ఇవి చేశానని చెప్పే కన్నా రెసిపీస్‌తో చెప్తే మీకు కూడా కొంచెం ఏదైనా చిన్న చిన్న పార్టీస్‌కి చేసుకోవాలన్నా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రూట్ కస్టర్డ్ ఉంటుంది కదా! సో, స్వీట్ ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నీ చేసేసినవే ప్రతి ఈవెంట్‌కి. సరే ఇదైతే హెల్తీగా ఉంటుంది. పిల్లల బర్త్‌డే కదా! సో, ఫ్రూట్స్ అయితే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది మిల్క్ అండ్ ఫ్రూట్స్‌తో కదా అని ఇది చూస్ చేసుకున్నాను. అండ్ నేను ఇది ఫస్ట్ టైం చేయడం. అండ్ నేను వచ్చేసి ఒక 2 లీటర్ మిల్క్‌కి చేస్తున్నానండి. ఇక్కడ మనకి కస్టర్డ్ పౌడర్ ఏదైతే మీరు తీసుకుంటారో దాని వెనకాల మనకి ఎంత మిల్క్‌కి ఎన్ని ప్యాకెట్స్ అని మెజర్ ఉంటదనమాట. సో, నేను 2 లీటర్స్ తీసుకున్నాం కాబట్టి 4 ప్యాకెట్స్ వేసి పాలు మరగబెట్టాలి. సో, కాగబెట్టాలనమాట. ఈలోపు కొంచెం వార్మ్‌గా అయ్యాక ఆ మిల్క్‌ని ఈ కస్టర్డ్ పౌడర్‌లో వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను లమ్స్ లేకుండా. అండ్ మాకు టెట్రా ప్యాక్స్‌లో మిల్క్ అనేవి కొంచెం సెమీ బాయిల్డ్ లాగా వస్తాయన్నమాట. అందుకని మరగబెట్టకుండా అండ్ నేను ఫుల్ ఫ్యాట్ తీసుకున్నాను. సో, అందులో ఈ కస్టర్డ్ పౌడర్‌ని వేస్తూ కలుపుకోవాలి. సో, హాట్‌గా ఉంటాయి కాబట్టి వేసి వెంటనే కలపండి. లేదంటే ముక్కల్లాగా అయిపోతుంది. బట్ ఇట్స్ ఓకే. అయిపోయినా సరే మనకేం ప్రాబ్లం లేదు. మనం బీటర్‌తో చేసుకుంటే స్మూత్‌గా అయిపోతది. జస్ట్ ఇలా వేశాక ఎక్కువసేపు అవసరం ఉండదు. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ బాయిల్ రానిచ్చి అండ్ ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. కొన్ని ఇన్స్టెంట్ పౌడర్స్‌లో షుగర్స్ ఉంటాయి. సో, ఇందులో షుగర్ ఉండదు. సో, నేను చెక్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక 1 మినిట్ ఉంచేసి ఇంకా నైట్ బయట పెట్టేసాం అనమాట. నైట్ చేశాను. నెక్స్ట్ డేకి బాగుంటుందని చెప్పింది ఫ్రెండ్. అందుకని నైట్ చేసి బయట ఎలానో మాకు చాలా చల్లగా ఉంటుంది ఫ్రీజర్ కన్నా. ఇంకా అందుకని బయట పెట్టి మార్నింగ్ లోపల పెట్టేసామన్నమాట. ఇంకా పొద్దున్న లేచి కిచెన్లోకి వచ్చాను. ఇంకా ఫస్ట్ కాఫీ తాగి కుకింగ్ స్టార్ట్ చేద్దామని. యాక్చువల్గా మేము ఈవినింగ్ పార్టీ పెట్టుకున్నాం బర్త్డేకి. సో దట్ కుకింగ్కి ఈజీగా ఉంటుంది. ఈవినింగ్ కల్లా రెసిపీస్ అన్నీ చేసేసి వాటర్ అంటే పూరి మటన్ కర్రీలోకి మటన్ కర్రీలోకి అవును. అక్కడ ఇంటికి కూడా కాల్స్ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మసాలాస్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఇది హోల్ గరం మసాలా అండి. అంటే ఓన్లీ గరం మసాలా. నేను ధనియా పౌడర్, జీరా పౌడర్ సపరేట్గా మెయింటైన్ చేస్తాను. అండ్ గరం మసాలా ఒకటి సపరేట్గా పెట్టుకుంటాను. సో, ఇక్కడ ఏమేమి వేసానో మీకు చూపిస్తున్నాను క్వాంటిటీ కోసం. నేను ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసి పెట్టుకుంటాను ఆ ఫ్రెష్నెస్ పోకుండా. సో, ఇక్కడ దాల్చిన చెక్క, లవంగాలు నేను క్వాంటిటీ గ్రామ్స్లో చెప్పలేను. బట్ ఎస్టిమేషన్ మీకు చూపిస్తున్నాను కూడా అర్థమవుతుంది అన్నట్టు చూపిస్తున్నాను. సో, ఇది చాలా ఘాటుగా ఉంటుందండి. చాలామంది ధనియా పౌడర్ అన్నీ కలిపి చేసుకుంటారు, కొంతమంది ధనియాలు కూడా వేసి. అదంత ఘాటుగా ఉండదని చెప్పి నేను సపరేట్గా చేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ తనకి గ్రీన్ టీ కోసం వాటర్ పెట్టేసుకున్నారు. అండ్ నాకు కాఫీ కూడా పెడుతున్నారు. నాకేంటో మార్నింగ్ కాఫీ నేను పెట్టుకోలేగనని కాదు. సో, తను పెట్టించడం అలవాటు అయిపోయింది. మా ఇంట్లో మా డాడీ పెట్టిస్తారు. అండ్ మా ఇక్కడ ఉంటే తను పెట్టిస్తారు. సో, తను ఏం తాగితే అది ఫస్ట్ తీసేసుకొని ఇంకా బౌల్లో నాకు మిల్క్ వేసి కాఫీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంక ఈలోపు నేను మసాలా పౌడర్ అవన్నీ స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు కూడా వండుకోవాలి కదా వీటితో పాటు అన్నట్టు. అండ్ మసాలా పౌడర్ ఆడాక నేను కొంచెం పక్కన పెట్టాను. కొంచెం వేడిగా ఉంటుంది కదా. అండ్ ఇది రోస్ట్ ఏం చేసుకోక్కర్లేదండి. నార్మల్గా డైరెక్ట్గా కూడా మిక్సీ చేసుకోవచ్చు. కొంతమంది షాలో ఫ్రై జస్ట్ అలా ఫ్రై చేసుకున్నా ఓకే. బట్ నేనైతే ఎప్పుడు ఫ్రై చేయను. డైరెక్ట్గానే వేసేసుకుంటా అనమాట. అండ్ ఇంకా ఇక్కడ కాఫీ అది తాగుతూ ఇంకా ప్లాన్ మాట్లాడుకున్నాం అనమాట. ఈవినింగ్ ఏం చేయాలి, ఎప్పటికల్లా అయిపోతుంది, ఏ రెసిపీ ఎంత టైం పడుతుంది ఏంటి అని మాట్లాడుకుంటున్నాము. అండ్ పార్టీ అనుకున్న ముందు 2 డేస్ హడావుడి ఉంటుంది. అండ్ అయ్యాక నెక్స్ట్ డే అంతా హడావుడిగా ఉంటుంది. బట్ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. బట్ నాకు ఎప్పుడు కుకింగ్ చేసేటప్పుడు అన్నీ ఎలా వస్తాయి అన్న ఆలోచనే ఉంటుంది. డెకోర్ ఎలా వస్తుంది ఏంటి అనేసి.
నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. సో మార్నింగే మసాలాస్ అన్నీ ముందు ప్రిపేర్ చేసుకున్న. కర్రీస్ అవన్నీ మార్నింగ్ చేసి పెట్టేసుకోలేను కదా, ఈవినింగ్ చల్లగా అయిపోతే. అందుకని ఫస్ట్ ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ ఫినిష్ చేసిన. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ మోస్ట్లీ ఎప్పటికప్పుడే చేసుకుంటానండి, ఏ కర్రీకి ఆ కర్రీ. సో ఆ రోజు ఏమేమి కర్రీస్ ఉన్నాయి, ఎంత కావాలి అని క్వాంటిటీ చూసుకొని ఇంకా చేసి ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకున్నాను. నేను ఎంత క్వాంటిటీ చేసుకున్నా అంతవరకు నా కర్రీస్లోకి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీలోకి గ్రేవీ ప్రిపేర్ చేస్తాను, అది కూడా చూపిస్తే. ఇక్కడ వచ్చేసి పూరీస్ చేయాలన్నమాట, ఒక 70 పూరీస్ వరకు చేయాలి. సో చపాతీ పిండి కలపలేక నేను మిక్సీలో, నాకు ఐడియా ఉంటుంది అనమాట మిక్సీలో ఇంత పౌడర్కి ఇంత వాటర్ అని. సో దాంట్లోనే జస్ట్ వేసి 2 మినిట్స్ ఇలా గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతాయి అండ్ పూరీలు కూడా పొంగుతాయి. చపాతీలు అయినా సరే నాకు ఇది ఈజీ అనిపిస్తుంది, చేతుల నొప్పి తెచ్చుకొని మంచిగా దాన్ని నానబెట్టే కన్నా. సో చపాతీ పిండి కూడా బాగా నానితే బాగా వస్తుంది కాబట్టి నేను చపాతీ పిండి ఇలా మిక్సీలో ఒక 4-5 టైమ్స్ వేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని జస్ట్ అంతా కలిపి ఒకసారి కలుపుకొని పైన ఏదన్నా ఏమంటారు క్లాత్ కానీ లేదంటే ఏదైనా సరే నేనైతే ఈ కవర్ వేసేస్తున్నాను. సో వేసి పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్కి మనకి సాఫ్ట్గా బాగా వస్తాయని చెప్పేసి. అండ్ ఇక్కడ మోస్ట్లీ పూరీ ఎక్కువ తింటారు ఏ ఫంక్షన్ అయినా సరే. సో మటన్ కర్రీలోకి పూరీ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, నా పనుల్లో నేనుంటే. తను ఇంకా ఆమ్లెట్, బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్. ఇంక ఇద్దరికి బ్రష్ చేయించి ఇంకా మోస్ట్లీ పిల్లల వరకు తనే చూసుకున్నారు. నో 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 రక్షి చెల్లికేసే నెక్స్ట్ వచ్చేసి నేను పఫ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి, వెజ్ పఫ్. దానికోసం పొటాటోస్ అయితే బాయిల్కి పెట్టేసుకున్నాను. సో పొటాటోస్ కూడా కొంచెం పొద్దున్నే అయిపోతే మనకి కొంచెం ఆరామ్సే కర్రీ చేసుకోవచ్చు కదా అని పఫ్కి కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తాను అని. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఇంపార్టెంట్ మసాలా మటన్ కోసం అనమాట. మటన్లో గ్రేవీ ఉండాలి పూరీలోకి తినాలంటే. నేనైతే కొబ్బరి ఉంటుంది కదా, సో కొబ్బరి, ఇవి వచ్చేసి మనకి వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి, అండ్ గసగసాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీకు దొరుకుతాయా అని అడగద్దు, ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయండి గసగసాలు. అండ్ క్యాష్యూ నట్స్. సో ఇవి మొత్తం నానబెట్టేస్తే పేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అందుకే నేను ఒకసారి వాటర్ వేసుకొని మీకు చూపిస్తున్నా క్వాంటిటీ ఎలా వచ్చిందని. ఫుల్గా వాటర్ వేసుకుంటే మంచిగా ఉబ్బి మనకి పేస్ట్ బాగా వస్తుంది. ఇంక ఈ మసాలా కూడా చేసుకొని ఇంకప్పుడు వెళ్ళి నేను ఇంక మా హస్బెండ్ నాకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తే ఇంక ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. అండ్ ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మనకేం తినబుద్ధి అవ్వదు, ఎస్పెషలీ నాకైతే. మా హస్బెండ్ బలవంతం మీద ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నా, ఇంక అంతే. మళ్ళీ నైట్ డిన్నరే తిన్నాను, మధ్యలో లంచ్ కూడా తినలేదు. ఆ స్మెల్స్కో లేకపోతే ఆ ప్రిపేర్ చేసే ప్రాసెస్లోనో ఎందుకో అస్సలు ఆకలి అనిపించదు, ఆ చేసినవి కూడా తినాలని అనిపించదు, కడుపు నిండిపోతుంది. ఐ థింక్ మోస్ట్లీ చాలామందికి ఇలానే ఉంటుంది అనుకుంటా. నేను ఎప్పుడు కుకింగ్ పెట్టుకున్నా ఇంతే చేస్తాను, నాకు అసలు ఆకలి అనిపించదు. బలవంతంగా ఇంక మా హస్బెండ్ నువ్వు పడిపోతావు, సాయంత్రానికి ఓపుకుంటుంది చూసుకో అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒకటి చేస్తున్నాను అనమాట. అండ్ అషీకి తనకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ కన్నా సేమ్ మన ప్లేట్లో ఏదున్నా సరే, సేమ్ ఉన్నా సరే మన దగ్గర తినడం ఇష్టం. పిల్లలు అలానే నేర్చుకుంటారంట, డాక్టర్స్ కూడా అదే చెప్తారు, మన ప్లేట్లో తినడం నుంచే స్టార్ట్ అవుతుంది అని. అండ్ ఇక్కడ వచ్చేసి రెసిపీస్లోకి వచ్చేస్తే పఫ్ కర్రీ ముందు ప్రిపేర్ చేసేస్తున్నాను. సో అప్పటికి ఆల్మోస్ట్ 11 దాటింది టైము. ఇంకా ఇక్కడ మా హస్బెండ్కి పరోటా చేసేద్దాము, పిల్లలకైతే మిక్స్డ్ వెజిటేబుల్ కిచడీ లాగా చేసేద్దామని ఇంకా ప్లాన్ చేసుకున్నాను. అందుకనే ఫస్ట్ పఫ్కి రెడీ చేస్తున్నాను. సో ఇక్కడ ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను. సో మాకు వైట్ ఆనియన్స్ కాబట్టి మనకి బ్రౌన్ కలర్ వచ్చినంత తెలీదు. అండ్ వెజ్ కర్రీలోకి గ్రీన్ పీస్ కూడా చాలా బాగుంటాయి. మాకు ఇక్కడ ఫ్రోజన్వి బయోవి దొరుకుతాయి, ఇంకా అవే తెచ్చుకొని యూస్ చేస్తాను. సో అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. అండ్ ఇవి చాలా తొందరగా ఫ్రోజన్ కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. అండ్ అవి 2 మినిట్స్ అలా సాటే చేశాక నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది వెజ్ పఫ్ అండి,
నాన్ వెజ్ పఫ్స్ని నేను తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను. కొంతమంది నాన్ వెజ్ తింటారు, తినరు, ఎందుకు వచ్చిందిలే ఇంకా కామన్గా వెజ్ చేద్దాం అన్నట్టు ఇంకా నాన్ వెజ్ కర్రీస్ కదా అని ఇంకా వెజ్జే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అండ్ జస్ట్ ఒక 2 మినిట్స్ అలా సార్ట్ చేసుకోవాలి. అవంతా జస్ట్ ఆ గ్రీన్ పీస్ కొంచెం బాయిల్ అవ్వడానికి అనమాట. దాని తర్వాత ఇంక ఇందులో కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్, సో ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ సాల్ట్ మనకి తగ్గట్టు పొటాటోస్ ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటాను. అండ్ ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ ఇదే స్టఫ్ మనం పరాటాస్కి కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే మోస్ట్లీ పరాటాస్కి కూడా ఇదే చేస్తాను. ఆలూ పరాటాకి డైరెక్ట్గా బాయిల్డ్ పొటాటో వేసేసి స్టఫ్ చేసి అలా చేయను. ఈ ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇలా మసాలాస్ అన్నీ కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తున్నా, ఎందుకంటే పొటాటో వేసాక అంతగా మగ్గదు, ఆల్రెడీ బాయిల్డే కాబట్టి ముందు ఇదే ఒక 1-2 మినిట్స్ అలా కొంచెం వేగనిస్తాను అనమాట మసాలాస్ అవన్నీ. అండ్ అయ్యాక పొటాటోస్ని ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాను, ఇంకా అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం లెమన్ అండ్ కొత్తిమీర, సో ఇవి యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే అంతా కలిసేలాగా ఏమంటారు స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటుంది. పరాటాస్కి కూడా సేమ్ అంతే, చపాతీలో ఈ స్టఫ్ని మనం పెట్టుకొని పరాటాస్ కింద చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ పొటాటో బాయిల్డ్ పొటాటోలో కారం అన్నీ వేసేసుకొని పెట్టుకునే దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో కూడా. ఇంకా అది తినరు, ఇదే తింటారు. సో ఇవన్నీ వేసుకొని జస్ట్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట. సో మెయిన్ ఫస్ట్ రెసిపీ అయితే ఇదే స్టార్ట్ చేశాను, ఇంకా అది ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అదే ప్యాన్లో అది పక్కకు తీసేసి ఇంకా ఏమంటారు పన్నీర్ కర్రీ స్టార్ట్ చేశాను. సో వెజ్ వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట, ఇంక అందుకే పన్నీర్ కర్రీ చేసిన వాళ్ళ కోసం. సో ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని షాజీరా అండ్ సోంపు వేసుకొని ఒక 2-3 లవంగాలు, ఒక ఇలాచి, బిర్యానీ అండ్ చెక్క, సో ఇవి యాడ్ చేసుకున్నాను. స్పైస్ పౌడర్ వేస్తాను, బట్ ఇవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా టూ మచ్ వేసుకోవద్దు, ఆల్రెడీ పన్నీర్ కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. సో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ రికార్డ్ చేస్తున్నానని మర్చిపోయానండి. యాక్చువల్గా మనకి ఒక పెద్ద టమాటో లేదంటే చిన్నవి 2 టమాటోస్, ఒక గుప్పెడు కాజు, ఆ 2 మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ టొమాటోస్ ఏదైతే మిక్సీ చేసామో అవి పేస్ట్ లాగా వేసుకుని అది కొంచెం మగ్గనిచ్చాలన్నమాట. సో నేను ఆ క్లిప్పింగ్ షూట్ చేశాను అనుకున్నాను, బట్ రికార్డింగ్ ఆప్షన్ నొక్కలేదు. అండ్ అది కొంచెం ఏమంటారు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మనకి కుక్ అయిపోయినట్టు అనమాట, లేదంటే పచ్చివాసనలాగా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా ఆయిల్ అంతా మంచిగా వచ్చింది. అండ్ ఇప్పుడు నేను కొంచెం గ్రీన్ పీస్ యాడ్ చేశాను. గ్రీన్ పీస్ ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం యాడ్ చేశాను. అండ్ అవి కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా సాటే చేస్తున్నాను. పన్నీర్ కర్రీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో చేస్తారు. సో నేను చేసేది నాకు నచ్చుతుంది, సో ఇంకా అదే చేసేస్తున్నాను. అండ్ చపాతీస్లోకైనా, పూరీలోకైనా, బగారా రైస్లోకైనా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం అవి ఆయిల్ పైకి వచ్చి వేగిపోయాక నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో మరీ టూ మచ్గా వేయను, నాకు కొంచెం దగ్గరగా ఉంటేనే ఇష్టం పన్నీర్ కర్రీస్ ఏవైనా అంతే, వాటరీగా ఉంటే నాకు టేస్ట్ నచ్చదు, అందుకే కొంచెం దగ్గరికే తీస్తాను. అండ్ ఇక్కడ వాటర్ కూడా కొంచెం మసలు వచ్చాక అప్పుడు నేను ఇంకా మిగిలిన మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి వాటర్కి ముందే మసాలా పౌడర్స్ యాడ్ చేసి అవి కూడా ఫ్రై చేస్తా, బట్ ఆ రోజు మర్చిపోయాను, ముందు వాటర్ యాడ్ చేసేసాను. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పొడి, సో అవి వేసుకొని అప్పుడు సాటే చేశాక వాటర్ యాడ్ చేస్తా, బట్ ఆ రోజు మర్చిపోయి వాటర్ యాడ్ చేశాను, అందుకని మసాలాస్ తర్వాత వేస్తున్నా. ఏం లేదు, ముందు వెనక జస్ట్ అవి పౌడర్స్ కొంచెం ఫ్రై అవుతాయి కదా అన్నట్టు అంతే. సో ఇవి కూడా వేసి జస్ట్ ఒక చిన్న బాయిల్ వచ్చాక పన్నీర్ కూడా నేను కడిగేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ కొంచెం కసూరి మేతి వేసాను. కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకు అనిపిస్తుంది స్పెషల్గా. అండ్ పన్నీర్ ఎప్పుడైనా బయట నుంచి తెచ్చాక ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నేను ముక్కలు కట్ చేసుకున్నాక వాష్ చేసుకుంటాను, వాష్ చేశాక అప్పుడే నేను యూస్ చేస్తాను. ఎందుకంటే అవి కొంచెం నిలవ ఉండడానికి ఏదో ఒకటి కెమికల్స్ అవి యూస్ చేస్తారు కదా ఆ లిక్విడ్లో, అందుకని నేను వాష్ చేస్తాను కొంచెం వాటర్ వైట్గా వచ్చేంత వరకు. సో ఇక్కడ చిన్నగా కొంచెం కట్ చేసుకొని ఇంకా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో
ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. ఐ మీన్ చాలామంది ఫ్రై చేసుకొని కూడా వేసుకుంటారు. నేను డైరెక్ట్గా వేస్తాను, నాకు అలానే నచ్చుతుంది. అండ్ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్, ఒక కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తా. అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. మీరు బయట ఎక్కడైనా తినండి, పన్నీర్ కర్రీ కొంచెం తీయగా అనిపిస్తుంది. సో కొంచెం షుగర్ వేస్తారు, నేను లైట్గా షుగర్ యాడ్ చేస్తా. అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర ఉంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం గీ కూడా యాడ్ చేస్తాను. సో పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది పూరి, చపాతీ, బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ ఎంతమంది తెలుసు అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అక్కడ వెజ్ అయిపోయాక ఇక నాన్ వెజ్ కూడా స్టార్ట్ చేశాను. సో మటన్ అంతా మా హస్బెండ్ క్లీన్ చేసి ఇచ్చేసారు. ఇంకా ఫైనల్గా ఇంకా నేను బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట, ఫైనల్గా వాష్ చేయడానికి. తను కొంచెం సాల్ట్ అది వేసి ఒక 5 minutes అలా వదిలేసారు వాష్ చేసి. ఇంకా అది ఫైనల్గా తీస్తున్నాను. ఇంకా మటన్ కర్రీ క్వాంటిటీ ఒక 4 kgs వండుతున్నా అనమాట. ఇన్స్టా పాట్లో వండుతున్నాను, బట్ అది ఎక్కువైపోతుందని ఓ పక్కన కుక్కర్లో సపరేట్గా కొంచెం వండుతున్నాను. అండ్ ఇన్స్టా పాట్లో కొంచెం వండుతున్నాను అనమాట, మరీ ఓవర్ఫ్లోట్ అయ్యి కింద పడిపోకుండా. అండ్ కర్రీకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 1 kg దాకా ఆనియన్స్ యూస్ చేశాను 4 kgs మటన్కి. సో ఇక్కడ చిన్న కుక్కర్లో వండుతున్నాను అనమాట కొంచెం సపరేట్గా. సో ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇది ఎక్కువ ఫుల్ లెంత్ వీడియో లాగా ఏం షూట్ చేయలేదండి. మటన్ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా, సో తెలియని వాళ్ళ కోసం అన్నట్టు చిన్నగా షూట్ చేశాను. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ తెలిసిపోతుంది రఫ్గా ఎంత క్వాంటిటీకి ఎంత అని. నాకు అలవాటు అయ్యి వేసేస్తున్నాను అంతే. సో అటు ఇటు డిస్ట్రిబ్యూట్ చేసుకొని అట్ లాస్ట్ నేను 2 కర్రీస్ కలుపుతాను ఫైనల్ మసాలా యాడ్ చేసేటప్పుడు. బట్ ప్రెషర్ పెట్టేటప్పుడు పొంగకుండా ఉండడానికి సపరేట్ చేశాను అనమాట. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక మటన్ యాడ్ చేసేసుకున్నాను. సో మటన్ ఇది చాలా తొందరగానే ఉడికిపోతుందండి. ఇది మొత్తం బోన్లెస్ అనమాట నేను ఉండేది, బోన్స్ అన్నీ తీసేసాము. అండ్ ఇక్కడ ఒక 2 tomatoes యాడ్ చేసుకున్నాను ప్యూరీ కోసం. చిన్నవైతే ఒక 3 అలా యాడ్ చేసుకొని 3-4, పెద్దవి కాబట్టి నేను 2 యాడ్ చేసుకున్నాను. సో టమాటో వేసుకుంటే మనకి గ్రేవీలా కూడా వస్తుందన్నమాట. అండ్ టమాటో మగ్గిపోయింది. ఆ తర్వాత ఇంకా వాటర్ ఇలా రిలీజ్ అయిపోతాయి మటన్లోంచి. ఇంకప్పుడు పసుపు, కారం, ఉప్పు, మసాలా పొడులు అన్నీ వేసేస్తా. బట్ నేను ఒక మసాలా ఆల్రెడీ నానపెట్టుకున్నాను కదా, ముందు చూపించాను కదా, సో అది లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. ఈ మసాలాస్ అన్నీ మనకి ప్రెషర్ పట్టేటప్పుడు ముక్కకు కూడా బాగా పడుతుంది కాబట్టి ఉప్పు ఇంకా సరిపడగా అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను అనమాట. సో ప్రెషర్ కుక్ పెడితే మనకి ఒక 4 whistles వరకు సరిపోతుంది. ఇంకా ఆ గ్యాప్లో నేను వచ్చేసి పఫ్స్కి రెడీ చేసేస్తున్నాను. సో రెడీ చేసి అవెన్లో పెట్టుకుంటే అవి అయిపోతాయి కదా అని. అండ్ ఇక్కడ మాకు పఫ్ బేసెస్ దొరుకుతాయి అనమాట బయట సూపర్ మార్కెట్స్లో. ఇంకా డైరెక్ట్గా దాన్నే తీసుకొచ్చి చేసేస్తున్నాను. సో ఇలా ఒక షీట్ని నేను ఒక 8 pieces వచ్చేలాగా ప్లాన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. అండ్ వీటితోనే స్వీట్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఈజీగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఎక్కడైనా దొరుకుతున్నాయి, బట్ చేసే ప్రాసెసే కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే పఫ్ బేస్ రెడీ చేయాలంటే చాలా ఏమంటారు, బటర్ అది యూజ్ చేసి చాలా ఫోల్డ్స్ వేసి చేయాలి కదా. సో మాకు ఇక్కడ ఈజీగా దొరుకుతుంది కాబట్టి నేను తెచ్చేసుకుంటా. అండ్ ఇంకా పఫ్ ఆల్రెడీ చేశాను కదా కర్రీ, ఇంకా అదంతా పెట్టేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఒక 22-25 వరకు చేశాను. సో చిన్నపిల్లలకి పెడదాం అన్నట్టు చేశాను అనమాట, బట్ వచ్చే బాగానే. అండ్ ఇక్కడ ఫైనల్లీ ఇంక ఇలా క్లోజ్ చేసుకుంటున్నా. పైన మీరు కావాలంటే ఎగ్ కొంతమంది రాస్తారు, బటర్ కొంతమంది రాస్తారు, ఇంక నేనేమి రాయలేదు. సో అందులోనే చాలా బటర్ ఉంటుందని ఇంకా కింద బేకింగ్ పేపర్ ఉంటుంది కదా, సో అదే వేసేసి ఇంకా అన్నీ అవెన్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇవి మనం చెక్ చేసుకొని పెట్టుకోవచ్చండి, ఇంత టెంపరేచర్ అని ఏముండదు, మనకు కనిపిస్తుంది కాబట్టి నేను ఎంతవరకు గోల్డెన్ బ్రౌన్ అలా వచ్చాయన్నది చెక్ చేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకుంటాను. సో పఫ్స్ అన్నీ లోపల పెట్టేశాను తర్వాత హీట్ చేద్దామని. అండ్ ఇక్కడ 2 curries కూడా ప్రెషర్ పోయాయి అనమాట. సో మనకి ఆల్రెడీ మటన్లో ఉన్న కొవ్వు, నేను వేసిన ఆయిల్ చాలా ఆయిల్ అయిపోయింది. సో నేను 2 ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకొని, నాకు ఇలా ఇంత ఆయిల్ కనిపిస్తే చాలా భయం వేస్తుంది. ఇంకా చాలా వరకు పైన ఆయిల్ అంతా తీసేసాను, ఎక్సెస్ అంత హెల్దీ కాదు అని చెప్పి. సో ఆల్మోస్ట్ అదంతా కొంచెం రిమూవ్ చేసేసాక ఇంకా మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, సో దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట, స్మూత్ పేస్ట్ లాగా. సో దాంట్లో
కొంచెం ఆయిల్ అంతా తీసేసాక చూసారు కదా ఎలా ఉందో, పైన కసూరి మేతి యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈ పేస్ట్ యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయండి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మీరు ఆఫ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. నేను కొంచెం థిక్గానే ఉంచుతాను, మరీ వాటరీగా నాకు అస్సలు ఇష్టం ఉండదు మటన్. సో ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇంకా మనకు కావాల్సినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ ఇక్కడొచ్చేసి బగారా రైస్ అనమాట. ఇద్దరు మాత్రమే ఉన్నారు వెజ్ పీపుల్, అందుకని కొంచెం బగారా రైసే చేస్తున్నాను. కొంచెం గీలో మనం స్పైసెస్ యాడ్ చేసుకొని, కొంచెం క్యాష్యూ నట్స్, ఆనియన్స్, చిల్లీ యాడ్ చేసుకొని, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని, ఇంకా మనం రైస్కి వేసుకొని ఫ్రై చేసుకొని వాటర్ వేసేసుకోవడమే, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని, అంతే. చాలా సింపుల్ బగారా రైస్. ఏదైనా వెజ్ కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ బాగుంటుంది. సో నేను రైస్ కొంచెం ఫ్రై చేస్తాను ముందు, టేస్ట్ బాగుంటుంది అని. లేదంటే వాటర్ యాడ్ చేసుకున్నా కన్నా వేసుకోవచ్చు. నేను ఈ నాన్ స్టిక్లోనే చేసేస్తున్నా, స్టీల్ అయితే మళ్ళీ కింద అంటుకుంటుంది కదా అని. సో ఇంకా అలా కొన్ని రెసిపీస్ చేసేసాము. అండ్ ఇంకా చైర్స్ కూడా ఇక్కడే ఉంచేద్దాం. తీసుకెళ్ళు అశ్యమ్మ, వాష్రూమ్ లో పెట్టి వద్దా. అండ్ ఇల్లు సార్ట్ చేస్తున్నాం అనమాట. మేము బర్త్డే డెకార్ ఇదంతా హాల్లో పెట్టుకుందాం అనుకున్నాం. అండ్ డిన్నర్ ప్లాన్ అంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చేద్దామని అనుకున్నాం. అందుకనే అక్కడ డైనింగ్ టేబుల్ అదంతా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అనమాట. సో దట్ డైనింగ్ టేబుల్ అది ఎక్స్టెండబుల్. సో ఆ టేబుల్ మీద మనం ఫుడ్ చేసినవన్నీ పెట్టేస్తే ఇక్కడ కొన్ని చైర్స్ వేస్తే హాల్లో కొన్ని వేయచ్చు. అక్కడ కేక్ కట్ చేసి డెకార్ చేసుకున్నా బాగుంటుంది అని చెప్పేసి, అందుకని మీన్వైల్ వంటలతో పాటుగా ఇంక ఇవి కూడా ప్యారల్గా చేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా మా హస్బెండ్ ఇక్కడ అది ఎక్స్టెండ్ చేసేసారు, ఇంకా అన్ని ఐటమ్స్ పడతాయిలే అన్నట్టు. అండ్ వంటలతో పాటు ఇవన్నీ చేసుకోవాలి, పిల్లల్ని కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి. పాపం మార్నింగ్ నుంచి మ్యాక్సిమం మా హస్బెండే మేనేజ్ చేశారు. నువ్వు నాకు ఎందులో హెల్ప్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళని చూసుకో అని చెప్పాను. వాళ్ళు అడ్డు రాకపోతే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ కస్టర్డ్లోకి మేము ఆల్రెడీ ముందు రోజు నైట్ అరౌండ్ 11-12 అయింది అది చేసి అప్పుడు పడుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే నేను కొంచెం కేక్ బీటర్తో బీట్ చేసేసి అందులో అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకొని మొత్తం మ్యాంగో, గ్రేప్స్, బనానా, యాపిల్, ఇంకా ఏవో యాడ్ చేశాను. సో మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఇంకా టూటీ ఫ్రూటీ, కొంతమంది కిస్మిస్, క్యాష్యూ కూడా యాడ్ చేసుకుంటారు, అవన్నీ లాస్ట్లో యాడ్ చేశాను. జస్ట్ దట్ అక్కడ ఫ్రూట్స్ కొంచెం పడుతుంది కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ అనమాట అరౌండ్ 4 o'clock అలా ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి ఇంకా యాడ్ చేసేసాను. యాడ్ చేసి కలిపేసి పక్కన పెట్టాను. మనం బౌల్లోకి తీసుకున్నాక ఇంకా కొన్ని సపరేట్గా వేయచ్చులే అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బజ్జీ, పూరి ఇవన్నీ నేను లాస్ట్కి పెట్టుకున్నాను అనమాట. సో దట్ కొంచెం వేడిగా ఉంటాయి, మరీ మెత్తగా చల్లగా అయిపోకుండా ఉంటాయని చెప్పి. సో ఇక్కడ అట్టికే బజ్జీ హాఫ్ చేసి చీలికల్లా చేశానమాట. చెక్కుకొనిది ఐ మీన్ స్లైస్ చేసుకునేది ఉంటే బాగుండు అనిపించింది, బట్ అది లేక కొంచెం లావు వచ్చాయి. అండ్ పిండిలో కూడా నేను వాము, కొంచెం పసుపు అవన్నీ యాడ్ చేసుకొని కలుపుకున్నాను, ఇంకా అవి వేసేసాను. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసి పూరీలు, 70 పూరీస్ వత్తాలి కదా. సో లాస్ట్ పెట్టుకున్నాను. ఇంకా చిన్న చిన్న ఉండలన్నీ చేసుకొని ఇంకా మా హస్బెండ్ పూరీ ప్రెషర్లో ట్రై చేస్తున్నారు కానీ అవి అస్సలు రావట్లేదు, చాలా చిన్నగా వస్తున్నాయి అనమాట. సో ఇంకా మా హస్బెండ్కి చెప్పా, జస్ట్ నువ్వు అలా ప్రెస్ చేసి ఇవ్వు అని. ఇంకా 20 పూరీస్ చేశాక చాలా హార్డ్గా ప్రెస్ చేస్తున్నారని నాకు అనిపించింది. ఇంకా వద్దులే నేనే కొంచెం కొంచెం చేస్తాను, ఈ లోపు నువ్వు పిల్లలకి స్నానం అది చేయించు అని చెప్పి ఇంకా తనని పంపించేసాను అనమాట. సో పూరి అండ్ ఏమంటారు మటన్ కర్రీ కాంబినేషన్లోకి అన్నట్టు పెట్టుకున్నాము. సో ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నాను, బట్ పొంగే పూరి వేయాలని నాకు ఉంటుంది, బట్ టైం సరిపోదు కదా. అందుకని ఇంకా లాస్ట్లో 5:15 ఆ టైంకి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ పూరీస్ ఎంత ఒత్తినా అవ్వట్లేదు అనమాట. మా ఫ్రెండ్స్ పాపం వాళ్ళు చేసుకొస్తాను హెల్ప్ చేస్తా ఉన్నారు కానీ ఎందుకులే మాకు హాలిడేసే కదా, ఈవినింగ్ కాబట్టి మార్నింగ్ చేసుకున్న అయిపోతాయి అన్నట్టు చెప్పాను. ఇంకా ప్రస్తుతం నేను ఏదో ఒకటి చేసుకొస్తాను చెప్పు అంటే
ఇంకా తను చికెన్ బిర్యానీ చేస్తా అందనమాట. ఇంక సరే నేను మిగిలిన రెసిపీస్ నేను చేసేసుకుంటా అని చెప్పాను. అండ్ ఇక్కడ పూరియే లాస్ట్ డే, అండ్ పూరీ చేసినప్పుడు ఇల్లంతా ఆయిల్ స్మెల్ వస్తుంది, అందుకనే డోర్స్ అన్నీ చలిలో అయినా సరే ఓపెన్ చేసి పెట్టాము, మళ్ళీ ఇల్లంతా స్మెల్ వస్తుందని. ఇంకా ఫాస్ట్గా పూరీస్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా ఫైనల్లీ 5:30 5:45 అంతా ఇంకా క్లీనింగ్ కూడా మొత్తం చేసేసుకుంటున్నాను. నాకు అన్నీ అయిపోయాకే రెడీ అవ్వడం ఇష్టం, వచ్చేటప్పటికి అంత నీట్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఇంక సింక్లో అన్నీ పెడుతున్నారు, ఐ మీన్ క్లీనింగ్ అదంతా చేస్తున్నాను. ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లల స్నానాలు అయిపోయాయి, మా ఇద్దరివి ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి డెకరేషన్ అసలు ఎంత హడావిడి అయిపోయిందంటే, నేను అందరికీ 5:30కి వచ్చామని చెప్పాను, బట్ తర్వాత కాల్ చేసి 6కి రమ్మన్నాను, కానీ 6కి కూడా అవ్వలేదు. మేమిద్దరం ఇంకా బాగా చేయాలి, డెకరేషన్ చేయాలి. మా ఫ్రెండ్స్ పాపం వస్తా అన్నారు, కానీ నేనే ఎందుకు మేము చేసుకున్నాక రండి అని చెప్పాను. బట్ ఎలా చూసినా అవ్వలేదు. దక్షిత్ ఏమో నిద్రకు వచ్చేస్తున్నాడు, నాకు అదో భయం. ఇంకా ఫైనల్లీ ఇది క్లీన్ చేసుకొని సరే మేము ఒక డెకార్ అనుకున్నాం అనమాట. దానికి సర్కిల్ ఉంటుంది కదా, సో ఈ స్టాండ్ మనకి అమెజాన్లో దొరుకుతుంది, జర్మనీలో అయినా ఇండియాలో అయినా సరే. సో అది మా హస్బెండ్ ఫిట్ చేసేసారు ఆ లోపు. అవి సపరేట్గా ఉంటాయి, మనం పైప్స్ లాగా ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ డైనోసార్ థీమ్ అనుకున్నాను అనమాట ఈసారి. బాగా ఇష్టపడుతున్నారు దక్షిత్ అయితే డైనోసార్ని, ఇంకా అందుకే ఆ థీమ్ అనుకొని ఇది ఆన్లైన్లోనే పెట్టాను, జర్మనీలోనే, ఇండియాలో కాదు, నన్ను లింక్ అడగద్దు. సో అది బ్యాక్ డ్రాప్ కింద వేద్దాం దానికి అన్నట్టు, బట్ అది ఎలాస్టిక్ ఉండట్లేదు అనమాట. సో ట్యాగ్స్ వేసి కట్ చేయాలి అని అనుకున్నాము. అండ్ ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది, ఏం చేసాము, అసలు ఎలా జరిగింది బర్త్డే అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. సో ఈ వ్లాగ్లో మోస్ట్లీ రెసిపీస్ లాగే షేర్ చేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపటి వీడియోలో మేము ఎలా రెడీ అయ్యాం, బ్యాక్ డ్రాప్ ఎలా వచ్చింది, ఎవరెవరు వచ్చారు, ఏం చేసాం, అదంతా రేపు వ్లాగ్లో షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.